విశ్వనటుడు కమల్ హాసన్ లేడా? ఇక ఆయన గురించి ఏం చెప్పుకుంటాం, విశ్వనటుడు అని ఎందుకు పేరు వస్తుంది, మస్త్ యాక్టింగ్ చేస్తాడు కాబట్టి. ఇక ఆయన ఆరసురాలంటే గదే శృతి హాసన్, గామైతే ఆల్ రౌండర్ అన్నట్లు. ఇక యాక్టింగ్ మంచిగా చేస్తది, పాటలు మంచిగా పాడుతుంది, ఇక డాన్స్ వి మస్తు చేస్తది. ఇక ఇప్పుడైతే ఈమె తెలుగు, తమిళ్, హిందీలా మస్తు బిజీ ఉన్నది. ఇక ఫస్ట్ లా ఈమెని ఐరన్ లెగ్ అన్నారంట, ఎందుకంటే ఒక్క హిట్ బి కొట్టలే. ఇక టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా చేసింది కదా, ఇక గప్పుడు స్టార్ట్ అయింది ఆమెకి లక్కు. గా సినిమా సూపర్ హిట్ అయింది. ఇక గప్పటి నుంచి మస్తు సినిమాలు చేసింది. ఇక రేస్ గుర్రంబి మంచి హిట్ అయింది కదా. ఇప్పుడేమో మళ్ళా పవన్ కళ్యాణ్ కాటం రాయడా సినిమాల హీరోయిన్ లెక్క చేస్తుంది. ఇక గీ పోరి ఆల్రెడీ మస్తు బిజీ ఉన్నది, లైన్ గా సినిమాలు ఉన్నాయి. గింత బిజీ ఉన్నవి గీ మూకుకే లండన్ పోతుందంట. ఇక లండన్ ఎందుకు పోతుంది అంటే ఏముంది, డేటింగ్ చేస్తుంది అని తెలిసింది. గదిబి ఒక యంగ్ మ్యూజిషియన్ తా డేటింగ్ చేస్తుందంట లండన్ లా. ఇక మళ్ళా సోషల్ మీడియాలో ఊరుకుంటారా, మస్తు పుకారు చేస్తున్నారు. ఇక మస్తు న్యూస్లు రాస్తున్నారు. ఇక గీదైతే ఇప్పుడు టాప్ న్యూస్ అయిపోయింది. ఇక గీ న్యూస్ గురించి శృతి హాసన్ అడిగితే గామేం చెప్పిందో ఎరికేనా, ఇగో గీ మధ్య మస్తు సినిమాలు చేస్తున్నా, ఇక టైం ఏ ఉండట్లే, మస్తు బిజీ అయిపోయినా. అరే నేనైతే సింగర్ కదా, నాకు పాటలు పాడు మస్తు ఇష్టం అన్నట్లు గందుకోసానికి ఒక కొత్త మ్యూజిక్ ఆల్బమ్ చేద్దామని లండన్ లో ఒక మ్యూజిషియన్ తో పనిచేస్తున్నా. ఇక టైం దొరికినకెళ్ళి ఇక పోతున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా, వెనకొస్తున్నా అని చెప్పింది. ఇక ప్రాక్టీస్ చేయాలంటే లండన్ వరకు పోవాలా, నేనైతే గదిలో కూర్చుని మస్తు ప్రాక్టీస్ చేస్తా బై. శృతి హాసన్ లండన్ పోతుంది. ఇక ఆమె అయితే అట్లనే చెప్తాది కదా, నేను వాళ్ళతో తిరుగుతున్నా, వీళ్ళతో తిరుగుతున్నా అని చెప్తాదా. ఇక మస్తు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుందని చెప్పి కాలీవుడ్ లో టాలీవుడ్ లా టాక్ అన్నట్లు.